వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న జాతీయ ప్లీనరీ సమావేశాల షెడ్యూల్ ఖరారైంది. జూలై 8, 9వ తేదీల్లో వైఎస్ఆర్సీపీ జాతీయ ప్లీనరీ సమావేశాలు గుంటూరు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న 12 ఎకరాల స్థలంలో భారీ ప్లీనరీని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. జాతీయ స్థాయి ప్లీనరీకి దాదాపు 30,000 మంది ప్రతినిధులు వస్తున్నారు. 3 అంచెల్లో ఈ ప్లీనరీని నిర్వహించాలని నిర్ణయించాం. ప్లీనరీ నిర్వహణ కోసం మొత్తం 18 కమిటీలు ఏర్పాటు చేశారు. భోజన ఏర్పాట్లు, తీర్మానాలు, సభ నిర్వహణ, పార్టీ అధ్యక్షుడి ఎన్నిక, మీడియా, కల్చరల్, రవాణా, పార్కింగ్ వంటి నిర్వహణకు ఈ 18 కమిటీలు పనిచేస్తాయి. ప్లీనరీ తొలి రోజు జూలై 8న పార్టీ అధ్యక్షుడి ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల చేస్తారు. ప్లీనరీ రెండో రోజు అంటే జూలై 9న పార్టీ అధ్యక్షుడి ఎన్నిక జరుగుతుంది. జిల్లా స్థాయి ప్లీనరీలు, నియోజకవర్గ స్థాయి ప్లీనరీల తీర్మానాల ప్రాతిపదికనే జాతీయ ప్లీనరీలో చర్చించనున్నారు. దిశ కోల్పోయిన వ్యవసాయం, ప్రజా సంక్షేమం, మహిళా, ఎస్సీ ఎస్టీల సంక్షేమ సమస్యలు, డ్వాక్రా మహిళలు వారి ఇబ్బందులు, ఎన్నికల హామీల వైఫల్యం, ప్రత్యేక హోదా అంశం, మానవ వనరులు, ఇసుక మాఫియా, మద్యం టెండర్ల అవకతవకలు, రాజధాని భూసేకరణపై జరగనున్న అక్రమాలు ఇలాంటి ఎన్నో అంశాలపై ప్లీనరీలో చర్చిస్తాం అని పార్టీ ఎమ్మెల్యే ఉమారెడ్డి వెంకటేశ్వర్లు వివరించారు. ఈ ప్లీనరీ సందర్భంగా తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీల నుంచి భారీ నేతల చేరికలు ఉంటాయని, అవి అధికార పక్షానికి ఓ రేంజ్లో ఝలకిచ్చేలా ఉంటాయని భావిస్తున్నారు.